Mukunda Dandana sale. Flat 15% off on VA gold jewelry, flat 20% off on VA silver jewelry. వెల్కమ్ టు ఐటమ్స్ మీడియా. ఉలిక్కిపడ్డ పార్వతీపురం మన్యం జిల్లా దీపావళి సందర్భంగా ఒకసారిగా బాణ సంచ పేలడంతో పార్వతీపురం మన్యం జిల్లా వాసులంతా కూడా అవాక్కయ్యారు. ఇదంతా ఎక్కడా కాదు, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన ఘటన. రేపు దీపావళి సందర్భంగా దీపావళి సామాగ్రిని కొనేందుకు విజయనగరం నుండి పార్వతీపురం, అదే విధంగా పార్వతీపురం నుండి విజయనగరం క్రయ విక్రయాలు జరిపేందుకు దీపావళి సామాగ్రి కోసం చాలా మంది వెళ్తుంటుంటారు, వస్తుంటారు. అందులో భాగంగా విజయనగరం కేఎల్ పురం అనేసరికి బాణాసంచ సామాగ్రికి సంబంధించి నాణ్యమైన వస్తువులు లభిస్తాయని, అదే విధంగా తక్కువ ధరకి లభిస్తాయని, హోల్సేల్ రేటుకి తెచ్చుకోవచ్చని అధిక మొత్తంలో కొనుగోలు చేసుకుంటూ కొనుగోలుదారులంతా కూడా తమ ప్రదేశాలకి తీసుకెళ్తుంటుంటారు. అందులో భాగంగానే విజయనగరం నుండి పార్సిల్ సర్వీస్ అంటే ఫ్యామిలీ ప్యాక్ బాణాసంచకి సంబంధించిన ఒక పార్సిల్ ని విజయనగరం నుండి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ వద్ద ఉంది. ఒక్కసారిగా అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయినప్పుడు పెద్ద బాంబ్ బ్లాస్ట్, ఏం జరిగిందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగేసరికి ఆ బాంబ్ బ్లాస్టింగ్ తీవ్రతకి 4 పర్సన్స్ అయితే మాత్రం తీవ్రంగా గాయపడ్డారని చెప్పుకోవచ్చు. అందులో 2 ఆర్టీసీ సిబ్బంది కూడా ఉన్నారు. ఏమైంది అసలు? ఇంత తీవ్రంగా బాంబ్ బ్లాస్ట్ అయినప్పటికి కూడా బస్సుల్లో వాటిలో నిషేధం అని తెలిసినప్పటికి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? పార్సల్ సర్వీస్ కి సంబంధించి పెట్రోల్, డీజిల్, అదే విధంగా కొన్ని కెమికల్స్ అలాంటివన్నీ నిషేధం. కానీ ఇవి ఎలా వచ్చాయి? అసలు ఎవరి చొరవతో ఇవన్నీ వచ్చి అనేక ప్రశ్నలు కూడా ప్రజలు స్పందిస్తున్నారు. ఇదే బాంబ్ కానీ బస్సులో రవాణా చేస్తున్నప్పుడు గాని జరిగిందంటే అసలు ఎంతమంది ప్రాణాలు నష్టపోవాల్సి వస్తుందో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో రేజ్ అవుతుంది. తరచూ చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఒక 2-3 డేస్ బ్యాక్ బస్ లో ఈ దీపావళి సామాగ్రి బాంబ్ బ్లాస్ట్ అయ్యి దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా లాస్ట్ టైం హైదరాబాద్ దగ్గర బండి మీద వెళ్తున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒక 2 యువకులు ఎగిరి పడ్డారు. కానీ దీపావళి 2 రోజుల్లోనే ఉంది. ఎవరు హడావిడి వాళ్ళది. బాంబులు కొనేసామా, తీసుకెళ్ళిపోయాం. కానీ సరైన నియమ నిబంధనలు పాటిస్తున్నామా, సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏ ఒక్కరు కూడా దృష్టి సారించట్లేదు. దీపావళి సెలబ్రేషన్ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు తప్పితే దీనివల్ల మేము తీసుకెళ్లేటప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏమవుతుందనే ఆలోచన ఎవరికి కూడా లేకపోవడం నిజంగా గమనార్హం. అయితే అక్కడ పరిస్థితిని అంతా కూడా పోలీసు అధికారులు, అదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా పరిశీలించారు. గాయపడిన 4గురిని కూడా పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు కూడా తెలుపుతున్నారు. మరి 24 గంటలు గడిస్తే కానీ 4గురు పరిస్థితి కూడా ఇంకా ఏమీ అదుపులోకి రాలేని పరిస్థితి ఉందని వైద్యులు కూడా సూచిస్తున్నారు. సో ఒకసారిగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా బాంబు దాడితో ఉలిక్కి పడింది. ఎందుకంటే దీపావళి అనేసరికి రేపు పండగ వాతావరణం సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించడానికి అక్కడ వెయిట్ చేస్తుంటుంటారు. అదే విధంగా క్రయ విక్రయాలకు సంబంధించి షాప్స్ కి వెళ్ళడానికి వాటికి కూడా ఎక్కువ మంది అక్కడ స్టే చేస్తూ ఉంటుంటారు, బస్ కోసం వాటి కోసం. కానీ ఒక్కసారిగా ఇలాంటి బాంబు పేలేసరికి అది ఎలా పేలిందో, ఎందుకు పేలిందో కూడా ఒక అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఆ ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ఘటనా స్థలం ఎలా అసలు అదంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎలా జరిగింది, అసలు ఎంత మోతాదులో సామాగ్రిని ఇక్కడ తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దాని తాలూకా సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరిన్ని అంశాలను మీడియాకు వెల్లడిస్తున్నట్లు కూడా తెలిపారు. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐటమ్స్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా.